మీకు తెలుసా, మన నెక్లో ఒక స్మాల్ బటర్ఫ్లై గ్లాండ్ ఉంటుంది. అది ఏదనుకుంటున్నారు? అది థైరాయిడ్ గ్లాండ్. ఇది మన ఎమోషన్స్ని, మన వెయిట్ని, మన ఎనర్జీని కంట్రోల్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ తప్పదు, నమ్మాలి. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినా కష్టమే, తక్కువగా ప్రొడ్యూస్ చేసినా కష్టమే. దానివల్ల వచ్చే 2 ప్రాబ్లమ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ది హైపోథైరాయిడిజం. ఇది తక్కువ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా బాడీ మెటబాలిజంని కూడా స్లో చేస్తుంది. దీని సిమ్టమ్స్ వచ్చి నీరసంగా ఉండడం, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం, డ్రై స్కిన్, హెయిర్ ఫాల్ ఉండడం, డిప్రెషన్, ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తాయి. ఇంకపోతే హైపర్ థైరాయిడిజం. ఇది మన బాడీలో హార్మోన్ని ఇంక్రీజ్ చేయడమే కాకుండా బాడీ మెటబాలిజంని కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది. ఈ సిమ్టమ్స్ ఏంటంటే ట్రెమర్స్, స్వెట్టింగ్, యాంగ్జైటీ, ఫాస్ట్గా హార్ట్ బీట్ కొట్టుకోవడం, అందులో వెయిట్ లాస్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే, అరే మనం డైటే చేయక్కర్లేదు, మనం వెయిట్ ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగట్లేదు అని అనుకుంటాం. కానీ హైపర్ థైరాయిడిజం కూడా అయి ఉండొచ్చు. హైపర్ థైరాయిడిజం గురించి తెలుసుకున్నాం, కానీ ఇది అసలు మనకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? అయితే ఈ టెస్ట్లు సరిపోతాయి. థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అండ్ నేను కొన్ని కేసెస్లో అల్ట్రాసౌండ్ అండ్ థైరాయిడ్ స్కాన్ కూడా చేస్తారు. ఇవి సరిపోతాయి. గుడ్ న్యూస్ ఏంటంటే 2 కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంది. టాబ్లెట్స్, రేడియో అయోడిన్ థెరపీ ఆర్ సర్జరీ మీ కండిషన్ని బట్టి ఫాలో చేస్తారు. ఇన్ కేస్ మీ కండిషన్లో మెడిసిన్స్ అయితే అందరూ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ ప్రిఫర్ చేస్తారు. దీంతోపాటు గ్యాస్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటారు ఇమీడియట్గా. కానీ వాటి రెండింటికి 4 hours గ్యాప్ ఉండాలి. ఇంకా ప్రివెన్షన్, సాల్ట్ ప్యాకెట్ పైన అయోడినైజ్ సాల్ట్ అని ఉంటుంది, అది ప్రిఫర్ చేయాలి. థైరాయిడ్ టెస్ట్ని రెగ్యులర్గా చేయించాలి. సడన్గా వెయిట్ చేంజెస్ అయితే ఇగ్నోర్ చేయకండి. థైరాయిడ్ స్మాల్ గ్లాండే, కానీ హెల్త్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసింది కదా. అయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళల్లో కూడా థైరాయిడ్ అవేర్నెస్ని తీసుకురండి. అలానే మీకు థైరాయిడ్ ఉంటే మీరు ఎలా ఫేస్ చేశారో కామెంట్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.